క్రితం కూలబడిన రామాలయాన్ని మళ్ళీ పునర్మించి భారతీయులు గర్వపడే విధంగా రాముడు పరిపాలించిన భారతదేశానికి మళ్ళీ గొప్ప సంస్కృతి రావడం అనేది అది కాకుండా ఆ కట్టడాలండి, ఆ కట్టడాలు, ఆ పొడవు వెడల్పు 32 అడుగులు పైచిలుకున్నటువంటి మహాద్వారం, ఆ శిల్పి, ఆ అద్భుతమైన శిల్పాచార్యుడు ప్రపంచం నుంచి వచ్చేవాడు చూస్తే భారతీయ సంస్కృతి ఉట్టిపడతారు. దీంతో పాటు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీగానే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది 100కి 100 కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సైనిక అపరాధం. దీనివల్ల వాళ్ళకి ఎన్నికల్లో దెబ్బతింటారు, ప్లస్ వాళ్ళ పార్టీ ఇప్పటికే ఉనికి లేదు. ఇప్పటికే నా తెలిసి 4-5 రాష్ట్రాలు తప్ప ఎక్కువ అధికారులు కూడా లేవు. రాష్ట్రాలేనండి ఆల్రెడీ సార్ 3 రాష్ట్రాలే. 3 రాష్ట్రాల నుంచి నాకు అధికారం లేరు. ఇటువంటి సిచ్యువేషన్ లో నేను హిందువులు ఎక్కువ, ముస్లింస్ తక్కువ, క్రిస్టియన్స్ తక్కువ అనట్లేదు. వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు క్రిస్టియన్స్ మతాన్ని స్వీకరించారని వాళ్ళు 2007లో ఆవిడే నేరుగా పిటిషన్ వేశారు, రాముడు లేడు, ఎవరు లేరు, ఏం లేదు, అంత గోల అంతా అని చెప్పేసి. గుర్తుంది కదా మీకు? అవునండి. వాళ్ళకు మనం కూడా మనం అంత దిగజారి మాట్లాడలేం కదా సార్. జీసస్ లేడు, కృష్ణ అల్లా లేడని మనం మాట్లాడకూడదు, తప్పది. ఆవిడ అజ్ఞానానికి వదిలేద్దాం అంతే. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతీయుని పెళ్లి చేసుకొని భారత సాంప్రదాయాలు గౌరవించకుండా ఇటలీ సంస్కృతి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ భారతీయ సంస్కృతి ఎప్పుడు ఈజీగా వదులుకోరండి. అందుకే ఆవిడ ప్రెసిడెంట్ కాలేకపోతున్నారు, ప్రైమ్ మినిస్టర్ కాలేకపోతున్నారు. కనీసం పార్టీని నిలబెట్టుకునే పరిస్థితికి వస్తారంటే ఒకప్పుడు చేసిన తప్పులు మళ్ళీ అదే రాహుల్ గాంధీ చేపిస్తారంట. రాహుల్ గాంధీ కొంచెం రిలేబుల్ గా ఉన్నాడండి. ఈ మధ్యకాలంలో సీనియర్లు కొంతమంది కలుసుకొని నువ్వు ముస్లిము, ఈ పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళకి మీరు అన్నట్టు ముస్లిం లీగ్ ఇంకోరు కూడా మనకు రారు కలిసి అంటే నేను మాట్లాడుతానండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి కాంగ్రెస్ ముస్లిం పార్టీని పెట్టుకోవచ్చు భారతదేశం అని? ఈ బాధలు ఎందుకు? హ్యాపీగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీగా ఉండాలనుకుంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతిని గౌరవించాలండి. అది భారతదేశంలో ఉన్నారు కాబట్టి. ఇది కాకుండా మేము ఎవరో బెదిరించారనో, మమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది రోజు బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టాను భయపడిపోతారా? భయపడడానికి మనం ఏమన్నా నియంత్రణ పరిపాలన ఉన్నావా? లేదు కదా. కాబట్టి దయచేసి నేను అడిగేది ఒకటే, ముస్లింస్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, హిందువులైనా సరే, మేము ఆహ్వానిస్తున్నాం, బ్రహ్మాండ రామోదయం కట్టిస్తున్నాం. అన్నదమ్ములుగా రండి, మా సంస్కృతి సంబంధాలు చూడండి, మీకు ఆ గౌరవిస్తే గౌరవండి, చూసుకుంటూ వెళ్ళండి, తప్పే కాదనట్లా. మేము అందరినీ భారతీయులందరినీ ఆహ్వానిస్తాం. ఎందుకంటే భారతీయులందరినీ ఆ సంస్కృతి అని చెప్తారు. ఇటువంటి సిచ్యువేషన్ లో కుహనా మేధావులు కూర్చోబెట్టుకొని, నిన్న కూడా ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను వీడియో చూశాను, అంబేద్కర్ చెప్పారంట. తప్పేగా, అంబేద్కర్ చెడ్డగా చెప్పలే. ఒక గుడి కడితే 10 మంది భిక్షకాలు తయారు చేస్తారండి, అదే ఒక ఫ్యాక్టరీ పెట్టండి, 100 మంది ఉద్యోగాలు వస్తాయి. తప్పు కాదు కదా. అది కూడా రైట్, ఇది కూడా అనట్లేదు కదా. మీరు గుడి కట్టేది ఎందుకు? భారతదేశం ప్రజలందరూ మనశ్శాంతిగా సుఖశాంతితో వాళ్ళు ఉండాలని. ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తే మంచి ఉంటుందని. అదేవిధంగా అల్లా ప్రార్థించి ఎందుకు? ముస్లింలు మా వాళ్ళందరూ బాగుండాలి, అల్లా మా దీవెన ఉండాలి, మీరు మా కుటుంబం బ్రహ్మాండంగా ఉండాలి కోరుకుంటారు. అది మన సంస్కృతి. దాన్ని గౌరవించడం లేదంటే నాకు తెలిసి ఇప్పటికే కాంగ్రెస్ భారతదేశంలో పూర్తి స్థాయిలో దెబ్బతింది. దీని నిర్ణయం తీసుకుంటే మాత్రం తుడిచిపెట్టుకోబోతుంది, 100% తుడిచిపెట్టుకోలేదు. ఎందుకంటే ఇది భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. ఇక్కడ భారతదేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిండి. చౌదరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చౌదరి గారు మీ దగ్గరకు వస్తా. ఈ లోపల బషీర్ గారికి ఒకటి. బషీర్ గారు, మీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ఆర్ఎస్ఎస్ నుంచి అందిన ఆహ్వానం మేరకు హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ మంత్రులు అటెండ్ అవుతున్నారు. మేడం సారీ, మీ మాట వినం, మేము వెళ్తున్నాం, అటెండ్ అవుతున్నాడు. యూపీ, గుజరాత్ నుంచి కాంగ్రెస్ నేతలు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు సౌత్లో ఆడినట్టు నాటకాలు నార్త్లో ఆడటానికి కాంగ్రెస్కి సినిమా నడవట్లే. అక్కడ వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంకో విషయం కూడా తెలుసు, వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మంత్రి పదవులు ఊడిపోతాయనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఏంటంటే ఇది జాతి పండుగ, ఒక జాతీయ నాయకుడు వచ్చి ఆవిష్కరణ కోసం వచ్చారనే దాని మీద. సో మీకు ఆహ్వానం అందింది అనుకోండి ఆర్ఎస్ఎస్ నుంచి, మీరు వెళ్తారా? ఇప్పుడు రాముడికి సంబంధించిన గుడి శంకుస్థాపన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారంటే నేను ఖచ్చితంగా వెళ్తా. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అక్కడ పూర్తి నిర్మాణం పూర్తిగా అయిపోవాలి. అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం ఆ ఆలయం ఉండాలి. అలానే ప్రాణ ప్రతిష్ఠ చేసే ముహూర్తం కూడా సరైన ముహూర్తం ఉండాలి. ఇది కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసం ఒక ముహూర్తాన్ని పెట్టుకుని కేవలం 30% మాత్రమే పూర్తయిన దాన్ని కనుక ఈరోజు మేము ప్రాణ ప్రతిష్ఠ చేస్తామంటే రేపు జరగబోయే అరిష్టాలకు కానివ్వండి, రాబోయే ఇబ్బందులకు కానీ ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కానీ, మా సోదరుడు రవికుమార్ చెప్పినట్టు కానీ,
ఈ ప్రాణ ప్రతిష్టకి లేదా ఈ గుడికి ఎవరు వ్యతిరేకించట్లా. మీరు ఏం చేస్తున్నారంటే టాక్టిఫుల్ గా దీన్ని వీరు చేస్తున్న తప్పుని, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం గాను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. అది కాదు, ముస్లింలు ఎవ్వరు వ్యతిరేకించట్లేదండి. ముస్లింలు ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. నేను చెప్తున్నా రవికుమార్, అట్లా కాదు. ముస్లింలు మీరు మాట్లాడుతూ ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ముస్లింలు ఎవరు వ్యతిరేకించలే ఇంతవరకు. ముస్లింలు ఎవరు వ్యతిరేకించలే. కేవలం కాంగ్రెస్ పార్టీ మీరే వ్యతిరేకించింది, ఎవరు వ్యతిరేకించలే. 30% మాత్రమే గుడిని పూర్తి చేసి తప్పు చేయడాన్ని వ్యతిరేకిస్తాం. అరే అప్పుడు నేనేమంటున్నా, ఈ శాస్త్రాలు, ముహూర్తాలు, ఈ రాసులు ఇవన్నీ కూడా మీకు తెలుసా? మీకంటే బాగా తెలిసిన వాళ్ళు లేరా? అన్ని మీకే తెలిసి మాట్లాడతారంటే బషీర్ గారు మళ్ళీ ఏదో మాట్లాడతారు, నాకు అర్థం కాదు. శంకర స్వాముల అరే మళ్ళీ ఎట్లా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యుల వారు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. శంకరాచార్యుల వారు ఎవరు వ్యతిరేకించలేదు. 4 వేదాలు సనాతన ధర్మాన్ని తగ్గట్టుగానే గుడి కడుతున్నారు. శంకరానంద స్వాములు వద్దు అని చెప్పిన దాన్ని మేము రాము ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే వారికన్నా మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు పెడతారని ముహూర్తం నాకు అర్థం కాదు. బషీర్ గారు కేవలం ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. కానీ రాముడి మీద మీకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు, రామాలయం మీద కూడా మీకు లేదు. నాకు ఒక విషయం, రాముడు కూడా నాకు ఒక 10 సెకండ్ రాముడు కూడా సనాతన ధర్మాన్ని బషీర్ గారు ఒక 10 సెకండ్ ఒక 10 సెకండ్స్ బషీర్ గారు రిక్వెస్ట్. వధించాడు. బషీర్ గారు ఎందుకు వధించాడు? ఒక రిక్వెస్ట్, ఒక 10 నిమిషాలు, ఒక 10 సెకండ్ ఆగండి. బషీర్ గారు ఒక మాట, ఒక సూత్రులకు తపస్సు చేసే రాముడు గొప్పడు ఇక్కడ గుడిని చేయాలి అంటే బ్రాహ్మణులే ఉండాలి, బ్రాహ్మణులే ఉండాలి, వాళ్ళే చేయాలి. సార్ బషీర్ గారు ఒక మాట, ఎలా చేస్తాడండి? ఒకటి రెండో విషయం ఏంటంటే బషీర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న ఇస్తున్నారు. బషీర్ గారు శ్రీనివాస్ చౌదరి గారు మీకు ప్రశ్న ఇస్తున్నారు, శాంతం వినండి ముందర. ప్రశ్న మీరే మాట్లాడండి, కాదనట్ల. రాముడి మాట శంకరాచార్యులు వింటారా, శంకరాచార్యులు మాట రాముడు వింటారా? నాకు తెలిసి రాముడి కన్నా గొప్పవాడు శంకరాచార్యులు కాదు. ఒకటి మీరు అన్నారు కదా, ఆడ పూర్తి కాలేదు, ఆగబో విశాఖ తర్వాత జరగలేదు అన్నారు కదా, మీరు వెళ్ళి చూసారా? నాకు తెలిసి నిజమని నేను చూసా. అదే కాకుండా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దాదాపు పూర్తి వచ్చేసింది. 2 ఆగమో విశాఖ శాస్త్రాలు జరగలేదంటే ఎవరినైనా ఇస్తారు? ముస్లిం పెద్దలు